ఎందుకు దేవుడు జనాంగాన్ని తీసుకురావడానికి తల్లిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లేదంటే ప్రాముఖ్యమైన డ్యూటీ తల్లికి ఎందుకు పిల్లల గురించి అప్పగించడం జరిగింది? కారణం ఏంటి? ఈ మానవుణ్ణి మొదట సృష్టించినప్పుడు ఏ తల్లి లేకుండా మట్టిలోంచి సృష్టించాడే, మరి అందరిని కూడా అలా సృష్టించలేడా దేవుడు? ఎందుకు మళ్ళీ ఒక తల్లిని పెట్టి తల్లిలో నుంచి మనుషులు ఎందుకు తీసుకురావాలి? మన చేను చుట్టూ చక్కగా కంచె ఉందనుకోండి, అక్కడ కాపలా ఎవరు కాయవలసిన అవసరం లేదు. కానీ తినివేసే జంతువులకు సమీపంగా ఉండి కంచె లేకపోతే నిరంతరం అక్కడే కూర్చుని కాపలా కాసుకుని అది పెరిగేదాకా చూసుకోవాలి, పంట చేతికొచ్చేదాకా. మొదటిగా దేవుడు ఆదామును చేసినప్పుడు ఎందుకు తల్లిని పెట్టలేదు? ఆ వ్యక్తిని కాపలా కాయడానికో, ఆ వ్యక్తిని పెంచడానికో, కొన్ని విషయాలు చెప్పడానికో. ఆ వ్యక్తి పాపానికి దగ్గరగా లేడు కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు ఒక మట్టిలో నుంచి చేశాడు. కానీ స్త్రీ ద్వారా ఎందుకు పిల్లల్ని బయటకు తీసుకురావాలనుకుంటున్నాడంటే, మానవుడు తన హృదయములో పాపము చేత బలహీనపడిపోయాడు. మానవుడు పాపము చేత తన ఆలోచనలు పడిపోయాయి. సక్రంగా ఉండలేడు. ఉండమని చెప్పినట్టుగా ఉండలేకపోతున్నాడు. వద్దని చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాడు. కాబట్టే వానిని సంరక్షించడానికి, ఆ పిల్లవాడిని నడిపించడానికి, వాడిని పోషించడానికి ఎవరు కావాలంటే ఒక తల్లి కావాలి. జీవం కలిగిన ప్రతి ఒక్కరికి ఒక తల్లి ఉండాలని మొదటి స్త్రీ అయినటువంటి హవ్వను దేవుడు సృష్టించాడు. కాబట్టి ఇక్కడున్న ప్రతి స్త్రీకి మెయిన్ డ్యూటీ, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ బిడ్డల ఆత్మలను నీవు దేవుని ఎడల నమ్మకంగా కట్టడానికి నీకివ్వబడినటువంటి మెయిన్ డ్యూటీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా నీవు ఎన్ని విషయాలు చెప్పినా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఉద్యోగం చేస్తున్నా, నువ్వేదైనా దేవుడు నీకు అప్పగించినటువంటి మెయిన్ డ్యూటీ ఏంటంటే నీ పిల్లలను దేవుని కొరకు చక్కగా నువ్వు పెంచి దేవుని చేతుల్లో పెట్టాలి. నమ్మి నీ చేతుల్లో ఎందుకు పెట్టాడంటే దేవుడు ఏదో పిల్లల బట్టి నువ్వు ఆనందపడతావని కాదు, ఆ పిల్లలేదో రేపొద్దు నీకు చూస్తారని కాదు, నువ్వు పిల్లలు కలిగిన తల్లిగా నిన్నేదో నలుగురు ఆ పుట్టినరోజులకి ఆ పండగలకి పిలుస్తారని కాదు. హన్న మరియా ఇద్దరు చూసుకుంటే, హన్న అనే స్త్రీ పిల్లల యొక్క దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఒక కుమారుని ఆమె చేతుల్లో పెట్టినప్పుడు మళ్ళీ దేవుని బిడ్డలారా దేవుడికి తన బిడ్డను చక్కగా పెంచి చూపించింది.